విద్యార్థి సోదరులారా, ఈరోజు మనము ఇట్లా చూపించేసారు. విద్యార్థి సోదరులారా, ఈరోజు మనము భారత రాజ్యాంగ స్వభావాన్ని సూచించే, భారత రాజ్యాంగ లక్షణాన్ని సూచించే ఒక ముఖ్యమైన విషయం చర్చించబోతున్నాం. అదేంటంటే భారత రాజ్యాంగంలోని చివరి భాగం లోపల చేర్చబడిన అత్యవసర పరిస్థితి గురించి. అత్యవసర పరిస్థితి అంటే ఏంటి? అత్యవసర పరిస్థితి అంటే ఏంటంటే దేశంలో కానీ, దేశంలోని ఒక భాగంలో కానీ ఒక అనుకోకుండా కొన్ని పరిస్థితి నార్మల్గా ఉండడం కాకుండా, నార్మల్ ఆర్డర్, లా అండ్ ఆర్డర్ పాలించడము, లా అండ్ ఆర్డర్తో పరిపాలించబడడం కాకుండా ఒక ప్రత్యేక పరిస్థితులు కనుక ఉద్భవిస్తే ఆ ఉద్భవించడం వలన నార్మల్గా ఉండే లా అండ్ ఆర్డర్ నడపడానికి వీలు కాకుండా నార్మల్గా ఉండే జీతభత్యాలు కానీ, ఖర్చులు కానీ చేయలేక ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయలేకపోతాయి. సో అటువంటి పరిస్థితిని మనం అత్యవసర పరిస్థితి అంటాం. ఇంకొక రకం ఏంటంటే రాష్ట్ర స్థాయిలో ఒక రాష్ట్రంలో కానీ లేదా కొన్ని రాష్ట్రంలో కానీ మన రాజ్యాంగ పరమైన పరిపాలన, రాజ్యాంగయుక్తమైన పరిపాలన కొనసాగకపోతే అక్కడ కూడా అత్యవసర పరిస్థితి ఏర్పడ్డది. సో ఈ విధంగా అత్యవసర పరిస్థితి ఏర్పడడం వల్ల భారత ప్రభుత్వం కానీ, రాష్ట్రపతి కానీ ఏం చేస్తారో అది పూర్తిగా రాజ్యాంగంలో వ్రాయబడింది. ఏ విధంగా వ్రాయబడింది? ఇక్కడ వ్రాయబడింది అంటే ఆర్టికల్స్ భాగము 18 రాజ్యాంగంలోని 18 భాగంలో ఆర్టికల్స్ 352 నుంచి, ఆర్టికల్ 350 నుంచి ఆర్టికల్ 60 వరకు ఈ రాజ్యాంగ అత్యవసర పరిస్థితులు ఏర్పడితే రాజ్యాంగ పరంగా పార్లమెంట్ కానీ, మన అధికారంలో ఉన్న మన కేంద్ర మంత్రి శాఖ కానీ, ప్రెసిడెంట్ కానీ ఏ అధికారాలు చేపట్టవచ్చు, ఏ అధికారాలు కొత్తగా చెలాయించవచ్చు, తమకు లేని అధికారాలు చెలాయించవచ్చు అనేది రాయబడింది. దానికంటే ముందు ముఖ్యంగా ఈ మన రాజ్యాంగంలో మూడు రకాల అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు ఆ 3 రకాల అత్యవసర పరిస్థితుల్లో అసలు సంబంధిత అధికారులు కానీ, సంబంధిత శాసనసభ కానీ, సంబంధిత న్యాయశాఖ కానీ ఏ విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది అనేది పొందుపరచవలసింది. సో ఈ 3 అత్యవసర పరిస్థితులు ఏ సందర్భాల్లో మన ప్రకటించవచ్చు అనేది మనం చూడాల్సి ఉంది. మొట్టమొదటిది ఏంటంటే భారతదేశము విదేశ ఆక్రమణకు గురి అయితే, మొదటి చాలా ఇంపార్టెంట్ సందర్భం, భారతదేశము విదేశాంగ ఆక్రమణకు గురి అయితే అత్యవసర పరిస్థితి ఏర్పడిందని చెప్పచ్చు. ఎందుకంటే విదేశాంగ ఏ దేశం నుంచి కానీ, ఒక దేశంలో సమూహం నుంచి కానీ భారతదేశం కనుక దురక్రమకు గురి అయితే తప్పకుండా ఆ అత్యవసర పరిస్థితిని గట్టెక్కించడానికి, అత్యవసర పరిస్థితుల్లో తగిన దురాక్రమదారులకి తగిన జవాబు చెప్పడానికి మన దేశంలో ఉన్న రక్షణ శాఖలో ఉన్న 3 భాగాలను తయారు చేసి వాళ్ళకి అదనపు ఖర్చు పెట్టవలసిన బాధ్యత యూనియన్ గవర్నమెంట్. అసలు నిజానికి ఏ అత్యవసర పరిస్థితులైనా యూనియన్ గవర్నమెంట్కి ఎక్కువ అధికారాలు వస్తాయి. సో దురాక్రమణకు గురి కావడం అనేది చాలా ఇంపార్టెంట్ సందర్భము. అందులో ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలకు అయితే
నిజానికి ప్రభుత్వం యొక్క ముఖ్య బాధ్యత ఏంది? సార్వభౌమాధికారం అంటే భారతదేశం సార్వభౌమాధికారం కోల్పోతుంది ఒకవేళ కనుక ఆ దురాక్రమణదారులను ఎదుర్కొని వాళ్ళని ఓడించి వాళ్ళని వెనుకకు పంపకపోతే. సో ఈ కాలంలో మన భారతదేశంలోని మన రక్షణ శాఖలోని 3 భాగాలను, ఇది పదార్థ దళాలు, తర్వాత నౌకాయాన శాఖ మరియు వాయు విమాన శాఖ, ఈ 3 శాఖలను మిలిటరీ ఆఫీసర్స్ని పురికొల్పి వాళ్ళని తయారు చేసి వాళ్ళకు వచ్చే ఇబ్బందులు, తర్వాత దురాక్రమణ ఎదుర్కోవడానికి చేయవలసిన ఖర్చులు ప్లాన్ చేసుకొని ఇద్దరు కొనసాగిస్తున్నారు. ఉదాహరణకి మీకు తెలుసు, ఇప్పుడు సంవత్సరం కంటే ఎక్కువ జరుగుతుంది మన ఉక్రెయిన్ దేశం మీద మన రష్యా దండెత్తి మన ఉక్రెయిన్ మీద దురాక్రమణకి ఉక్రెయిన్లో ఉన్న చాలా ప్రాంతాలపై బాంబులతోని, తర్వాత డ్రోన్స్తోని, వీటితోని నాశనం చేయగలుగుతుంది. ఆ టైంలో నిజానికి ఉక్రెయిన్ ప్రభుత్వం తప్పకుండా కావాల్సిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది, తర్వాత తీసుకుంటుంది కూడా. తర్వాత మన రష్యా ఉక్రెయిన్ నుంచి వెళ్ళిపోయే వరకు కూడా అది రష్యా సైన్యాన్ని ఎదుర్కొంటుంది. సో ఈ విధమైన అత్యవసర పరిస్థితుల్లో నిజానికి మన భారత ప్రభుత్వం ముఖ్యంగా మన కేంద్ర మంత్రిత్వ శాఖ సలహాతో మన పరిపాలనా మార్పులు తీసుకురావచ్చు. సో ఆ విధంగా మొట్టమొదటిది మన విదేశీ దురాక్రమణ సందర్భం, ఇది అత్యవసర పరిస్థితులు ఏర్పడుకోవాలి. ఇక రెండవది ఏంటంటే, దేశంలో ఒక రాష్ట్రంలో కానీ, కొన్ని రాష్ట్రంలో కానీ, అన్ని రాష్ట్రాల్లో కానీ రాజ్యాంగానుసారంగా పరిపాలన కొనసాగకపోతే ఏ రాష్ట్రంలో కానీ అల్లరి చెలరవ్వడం వల్ల ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాల ఆధ్వర్యంలో కానీ, లేకపోతే ఏ పక్షం లేకుండా మన ఒక వర్గానికి చెందిన ప్రజలు కానీ, యూత్ కానీ, స్టూడెంట్స్ కానీ ఈ అక్కడున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని సామాన్యంగా బట్ ధ్వంస కార్యక్రమాలు, ధర్నా కార్యక్రమాలు, లొల్లులు, తర్వాత ఇవన్నీ ఆంధ్రప్రదేశ్లో నడుస్తాయి. తర్వాత ముఖ్యంగా ఏం జరుగుతుందంటే, కేంద్ర ప్రభుత్వాన్ని యొక్క ధ్యాసను, అటెన్షన్ని డైవర్ట్ చేయడానికి, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వైపు డైవర్ట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆఫీసులను కూడా ధ్వంసం చేయొచ్చు, కేంద్ర ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేయొచ్చు. సో అటువంటప్పుడు ఆ రాష్ట్రంలో అంటే మన ఆంధ్రప్రదేశ్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రాంతం వల్ల, కానీ ఇప్పుడు మనం ఆ సంబంధిత రాష్ట్రంలో అత్యధిక పరిస్థితి ఏర్పాటైతే చేయొచ్చు. సో అటువంటి సమయాల్లో మనకి కేంద్ర ప్రభుత్వము తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ రాష్ట్రంలో మన ప్రెసిడెంట్ రూల్ అంటారు, అది కూడా అత్యధిక పరిస్థితే నిజానికి, కానీ పాలన మాత్రం ప్రెసిడెంట్ రూల్ నడుస్తుంది. అంటే దాని అర్థం ఏంటంటే, కేంద్ర ప్రభుత్వం అన్ని అధికారాలు, శాసనాధికారాలు, న్యాయాధికారాలు మరియు న్యాయాధికారాలు పోతాయి, తర్వాత శాసనాధికారాలు, పాలనా అధికారాలు కేంద్ర ప్రభుత్వానికి వస్తాయి, చేకూరుతాయి. సో ఇది పరిపాలన కొన్ని రాష్ట్రాల్లో కానీ, అన్ని రాష్ట్రాల్లో కానీ, ఒక రాష్ట్రంలో కానీ పరిపాలన రాజ్యాంగయుక్తంగా జరగకపోతే మన ఏర్పాటు చేసిన ప్రకటించవలసిన అత్యధిక పరిస్థితి. ఇక మూడవది ఏంటంటే, అది ఆర్థిక సంక్షోభం. ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పుడు, రకరకాల కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి గడ్డుగా సంక్షోభంలో పడుతుంది. ఉదాహరణకి ఫ్యామిన్లో మన పంటలు సరిగా పండకపోవడం, ధాన్యాలు, వరి ధాన్యాలు కానీ ఇంకా వేరే ధాన్యాలు అవైలబుల్గా ఉండకపోవడం,
ఉన్న వాళ్ళు మాత్రం వ్యాపారస్తులు పర్టికులర్గా వాటిని చాలా అధిక ధరలకు అమ్మేయడం జరుగుతుంది. అదేవిధంగా అత్యవసర పది నిజానికి మన దేశంలో ఇది ఫారిన్ ఎక్స్చేంజ్ అంటే విదేశాంగ నిధులు, మన ఫారిన్ ఎక్స్చేంజ్ పూర్తిగా కొరవడినాయి. అంటే బ్యాలెన్స్ ఆఫ్ ఇది అంటారు, బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ పూర్తిగా అంటే మనం చేసే ఎగుమతులు తక్కువ కావడం వల్ల, మనం చేసుకునే దిగుమతులు ఎక్కువ కావడం వల్ల ఆ బ్యాలెన్స్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఏర్పడుతుంది. అప్పుడు కూడా పూర్తిగా అత్యధిక పరిస్థితి. అసలు నిజానికి 1990లో 1990లో నిజానికి మన దేశంలో కొత్త ఆర్థిక విధానాలు, కొత్త పాలనా విధానాలు అంటే ఎకనామిక్ రిఫార్మ్స్, ఆ ముఖ్యంగా ఎకనామిక్ రిఫార్మ్స్ మన తీసుకురావడం ఎందుకు జరిగిందంటే అసలు అప్పుడు బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్లో మన దేశం చాలా గడ్డ పరిస్థితి. రిజర్వ్స్, ఫారిన్ రిజర్వ్స్ చాలా, ఫారిన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్, ఫారిన్ కరెన్సీ చాలా తక్కువైంది. సో అప్పుడు నిజానికి అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసేటువంటి, కానీ మన అప్పుడున్న మన గవర్నమెంట్ ఓకే వేరే పాలసీలను ప్రవేశపెట్టి, అంటే మన ఎల్పిజి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్, ఇతర కొన్ని చట్టాలు, ఇతర కొన్ని విధానాలు పూర్తిగా విత్డ్రా చేసుకొని కొత్త పద్ధతులు చేయడం జరిగింది. అప్పుడు దానికి ఆర్థిక పరిస్థితి అయిపోయింది. తర్వాత ఆర్థిక పరిస్థితి కూటుకు పట్టింది. అంటే నిజానికి ఒకవేళ మన ప్రభుత్వం తలుచుకుంటే, కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే దానికి ఆర్థిక పరిస్థితి కూడా డిక్లేర్ చేసింది. సో ఈ ఆర్థిక పరిస్థితులు ఇంకో కారణాల వల్ల కూడా, ఏ కారణాల వల్ల ఆర్థిక అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు, తర్వాత సరైన కొత్త పరిస్థితులను నెలకొల్పవచ్చు. సో ఈ విధంగా మూడు రకాల అత్యధిక పరిస్థితులు, అత్యవసర పరిస్థితులు మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించవచ్చు. తర్వాత తదనుగుణంగా కార్యక్రమాలు చేపట్టవచ్చు, కొత్త కార్యక్రమాలు చేపట్టవచ్చు. అయితే ఈ అత్యవసర పరిస్థితి ప్రకటించినప్పుడు ఏ శాఖలపై, ఏ అధికారులపై, ఏ సభలపై, రాజ్యాంగ సభలపై దాని యొక్క ప్రభావం ఉంటుంది అంటే దాని అర్థం ఏంటంటే సంబంధిత, ఫస్ట్ మనం ఇది తీసుకుంటాం, మన కార్యనిర్వాహక శాఖలు తీసుకుంటాం. కార్యనిర్వాహక శాఖ కేంద్ర స్థాయిలో ప్రెసిడెంటు, దాని తర్వాత కేంద్ర మంత్రిత్వ శాఖ, తర్వాత రాష్ట్ర స్థాయిలో గవర్నరు మరియు రాష్ట్ర మంత్రిత్వ శాఖ. ఈ కార్యనిర్వాహక శాఖకు సంబంధించి మనం చూసుకుంటే ఈ కాలంలో గవర్నర్, ప్రెసిడెంట్ యొక్క బాధ్యత, తర్వాత అధికారాలు ఎక్కువైతాయి. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బాధ్యతలు ఎక్కువైతాయి. దాని వలన, ఆ కారణం వలన రాష్ట్ర ప్రభుత్వాల యొక్క కార్యనిర్వాహక అధికారాలు తక్కువైపోతాయి. కొన్ని విషయాలలో అసలు పూర్తిగా ఉండవు. అదేవిధంగా రాష్ట్ర స్థాయిలో ఉన్న అసెంబ్లీస్, శాసనసభల యొక్క అధికారాలు కూడా మన కోల్పోబడతాయి. అంటే ఇది శాసనాధికారాలు, శాసనసభలు కొన్ని సెషన్స్ ఉంటాయి, వింటర్ సెషన్, ఈ సెషన్, ఆ సెషన్, ఆ కాలం వచ్చే వరకు సెషన్ స్టార్ట్ అవుతుంది. సో అవి ఉండవు మన అత్యవసర పరిస్థితి కాలంలో. సో రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా న్యాయశాఖ కూడా చాలా ప్రభావానికి, ఈ అత్యవసర పరిస్థితి యొక్క ప్రభావానికి మన లోనవుతుంది, గురి అవుతుంది. ఎట్లా అంటే సామాన్య పరిస్థితులు ఏంటంటే న్యాయశాఖ ఏం చేస్తుంది, ఒక గవర్నర్ కానీ, రాష్ట్రపతి కానీ, శాసనసభ కానీ, కేంద్ర శాసనసభ కానీ వాళ్ళు చేసిన పనులు రాజ్యాంగానుసారంగా ఉన్నాయా లేవని చూడడం యొక్క ముఖ్యమైన బాధ్యత.
అది ఎవరైనా కంప్లైంట్ చేసినా కానీ, లేకపోతే సుమోటో అంటే ఎవరు చేయకుండా కూడా తనకు తానే చొరవ తీసుకొని మన ఈ న్యాయశాఖ అన్ని లెవెల్లో దాని పని చేయవలసి ఉంటుంది. అయితే ఇక్కడ అత్యవసర పరిస్థితి కాలంలో, ప్రకటించిన కాలంలో న్యాయశాఖ కూడా చాలా బలహీనతకు గురి అవుతుంది, లోనైంది. ఎట్లా అంటే రాష్ట్రపతి అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేశాడా లేదా అని న్యాయశాఖ పరిశీలించి అబ్జర్వ్ చేస్తుందా, క్వశ్చన్ చేస్తుందా అనేది మనం లేవనెత్తితే నిజానికి అది లేవనెత్తడానికి లేదు. న్యాయశాఖ ఈ అత్యవసర పరిస్థితి సబబైనదేనా అని న్యాయశాఖ పరిశీలించక్కర్లేదు, ప్రశ్నించక్కర్లేదు. అయితే ఒకటి ఉంది అందులో, న్యాయశాఖ ఏంటంటే న్యాయశాఖ ఈ అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేసినప్పుడు, ప్రకటించినప్పుడు సరైన ప్రొసీజర్ పాటించిందా లేదా అనేది మాత్రమే చూస్తారు. సరైన ప్రొసీజర్ పాటిస్తే, ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్ర ప్రభుత్వాలు సరైన మన రాజ్యాంగయుక్తమైన పరిపాలన కొనసాగదగినప్పుడు నిజానికి మన రాష్ట్రపతికి సలహా ఇచ్చి ఆ రాష్ట్రంలో మన ప్రెసిడెంట్ రూలు నిలబడుకోవచ్చు. సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క రాష్ట్రపతికి సలహా సరించిందా లేదా, కేంద్ర ప్రభుత్వం లేకముందే ప్రెసిడెంట్ అతనికి తాను మన రాష్ట్రపతి పాలన విధించాడా, లేకపోతే అత్యవసర పరిస్థితి విధించాడా అనేది న్యాయశాఖ చూడవచ్చు. కానీ అత్యవసర పరిస్థితులు నిజంగా ఏర్పడ్డాయా లేవా, అత్యవసర పరిస్థితి లేకముందే ఆర్థిక అత్యవసర పరిస్థితి మన డిక్లేర్ విధించి ప్రకటించి మన ఈ చేయవలసిన కార్యక్రమాలు చేయవచ్చు అని చేస్తూ పోతే మాత్రం దాన్ని పరిశీలించి సరైన పరిస్థితి, అత్యవసర పరిస్థితి ప్రకటించే పరిస్థితి ఏర్పడిందా లేదా అని పరిశీలించే శక్తి, అధికారము మన ఈ న్యాయశాఖకు లేదు, న్యాయశాఖ కోల్పోతుంది. సో ఈ విధంగా కార్యనిర్వాహక శాఖ, కార్యనిర్వాహక శాఖ ఎట్లా అంటే కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రపతి సలహా ఇవ్వడం ద్వారా ఇచ్చిన తర్వాత రాష్ట్రపతి పాలన విధిస్తాడు, ప్రకటిస్తాడు. ఎందుకంటే ఈ సాధారణ దానికైనా అన్నిటికీ అతనే కదా, అతని ఆమోద ముద్ర లేనిది, ఆమోద ముద్ర లేనిది అసలు ఏది బయటికి రాదు, ఏది అమలులోకి రాదు. సో అదేవిధంగా కార్యనిర్వాహక శాఖ అనేక ప్రభావాలకి లోనవుతుంది, గురి అవుతుంది. ఏది అంటే పర్టికులర్గా రాష్ట్రాల్లో కార్యనిర్వాహక శాఖ ఉన్నదా లేదా అనిపిస్తుంది. ఎందుకంటే కార్యనిర్వాహక శాఖలో గవర్నర్ కానీ ఇతర అధికారులు కానీ కేంద్ర ప్రభుత్వం యొక్క కార్యనిర్వాహక శాఖ యొక్క కన్సర్న్లో మెదులుతుంది. కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అదే చేస్తుంది. దెర్ ఇస్ నో గవర్నమెంట్ లైక్ స్టేట్ గవర్నమెంట్. చీఫ్ సెక్రటరీ, చీఫ్ మినిస్టర్ చెప్పిన ప్రకారం నడుచుకుందాం, వాళ్ళిద్దరు కలిసి దాన్ని చేస్తారు, నడవదు. ఒకవేళ అట్లా నడిస్తే కేంద్ర ప్రభుత్వం సైన్యాన్ని పంపి ఆ యొక్క యాక్టివిటీస్ని ఆపుతుంది. లేకపోతే అటువంటి చీఫ్ మినిస్టర్ని అరెస్ట్ చేసి జైల్లో పెడుతుంది. సో ఈ విధంగా కార్యనిర్వాహక అధికారులు కూడా తమ యొక్క నార్మల్ సామాన్య అధికారాలు కోల్పోతారు. ఫర్ ఎగ్జాంపుల్ IAS officers are the important central people in the administration of the country and in the administration of the states and in the administration of the district. As we know, each district has its own IAS officers and IPS officer. So ఆ విధంగా కార్యనిర్వాహక శాఖ కొన్ని మన మార్పులకి లోనైంది. సో కార్యనిర్వాహక శాఖ అయిపోయింది, న్యాయశాఖ. ఇంకొకటి మిగిలింది
మన శాసనశాఖ, శాసనసభలు కేంద్ర స్థానంలో, కేంద్ర స్థాయిలో పార్లమెంట్లో ఉన్న ఎగువ సభ రాజ్యసభ, దిగువ సభ లోక్సభ, ఈ ముఖ్యమైన కేంద్ర శాసనసభలోని భాగాలు ఏ మార్పులకు లోనైనవి, ఏ కొత్త అధికారాలు చేపడతాయి, ఏ కొత్త అధికారాలు పొందుతాయి అనేది మనం చూడాలి. అయితే ఈ అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేసినప్పుడు నిజానికి రాష్ట్ర శాసన నీటి మన ఈ కేంద్ర స్థాయిలో కొత్త మన పరిస్థితులు ఏర్పడతాయి. అయితే కేంద్ర స్థాయిలో ఏం జరుగుతాయంటే పార్లమెంటు 2 నెలల వరకు అత్యవసర పరిస్థితి విధించిన తర్వాత ఆ పార్లమెంటు 2 నెలల లోపు దానికి వ్యతిరేకంగా ఒక చట్టం చేయడం కానీ, ఒక నిర్ణయం, ఒక మంత్రిత్వ శాఖ ఒక వ్యతిరేకంగా నిర్ణయం తీసుకోకపోతే మాత్రము ఆ అత్యవసర పరిస్థితి 6 నెలల వరకు కొనసాగుతుంది. దాన్ని మళ్ళీ మార్చడానికి పార్లమెంట్లో ఒక మన ఉభయ సభల ఆమోదంతో ఆ అత్యవసర పరిస్థితిని మళ్ళీ పొడిగించవచ్చు. సో శాసనసభ అయితే రాష్ట్ర శాసనసభలకి ఏమవుతుంది, రాష్ట్ర శాసనసభలకి నిజానికి ఏ హక్కులు ఉండవు, అసలు చట్టాలు చేసే హక్కులు ఉండవు, హక్కులు కోల్పోబడతాయి. తర్వాత కేంద్ర ప్రభుత్వము కొత్త చట్టాలు ఇచ్చవచ్చు, ఆ చట్టాలని మన ఈ పరిమితమైన కాలానికి రాష్ట్ర ప్రభుత్వంలో అమలు చేయవచ్చు. సో ఈ విధంగా మొదటి రకమైన అత్యవసర పరిస్థితి విదేశీ దురాక్రమణ వల్ల. రెండవ సందర్భం ఏంటి, రాష్ట్రంలో మన దేశంలోని ఒక రాష్ట్రంలో కానీ, కొన్ని రాష్ట్రాల్లో కానీ, అన్ని రాష్ట్రాల్లో కానీ రాజ్యాంగానుసారంగా పరిపాలన జరగకపోతే ఏర్పాటు చేస్తారు. సో మూడవ రకమైన అత్యవసర పరిస్థితి ఏంటి అంటే ఆర్థిక ఇబ్బందులు ఏర్పడినప్పుడు నిజానికి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి మన అత్యవసర పరిస్థితి ప్రకటించవచ్చు, అత్యవసర పరిస్థితిని విధించవచ్చు. అయితే అది తెలుసుకున్నాము. అయితే ఆ కాలంలో ఏం జరుగుతుంది అంటే ఆ ఆర్థికపరమైన అత్యవసర పరిస్థితులు ఏర్పడినప్పుడు దేశంలో ఆర్థిక పరిస్థితి గడ్డుగా ఉన్నప్పుడు, ఉదాహరణకి మనం ఈ కాలంలో మన ఒక 1 ఇయర్ నుంచి శ్రీలంకలో గడ్డు అయిన ఆర్థిక పరిస్థితి ఏర్పడింది. దాని తర్వాత పాకిస్తాన్ ఏర్పడింది. శ్రీలంకలో మాత్రం అసలు గొడవ ఏంది ఆర్థిక పరిస్థితి అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేసిన తర్వాత కూడా పరిస్థితి కుదుటపడడం లేదు. సో ఇక్కడ చెప్పొచ్చింది ఏంటంటే మన దేశంలో కూడా ఆర్థిక పరిస్థితి చాలా సంక్షోభంలో పడిపోతే అప్పుడు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ద్వారా అనేక విధానాలు రూపొందించవచ్చు, అనేక మన అత్యవసర చర్యలు చెప్పవచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం చేసే ఖర్చులో తగ్గించుకోవాలా. ఉదాహరణకి అత్యవసర పరిస్థితి ఏర్పడినప్పుడు చాలామంది ప్రైవేట్ సెక్టర్లో కానీ, ఇండస్ట్రీలో కానీ వాళ్ళ యొక్క ఆదాయాన్ని కోల్పోతారు. ఇండస్ట్రీస్లో ప్రొడక్షన్ సరిగా జరగలేదనుకోండి, జరిగినప్పుడు అది మన ఇండస్ట్రీలో ఉన్న వర్కర్స్కి సరి అయిన పే చేయలేకపోతుంది, సరి అయిన పేమెంట్స్ ఇవ్వకపోతుంది. అదేవిధంగా మన వ్యవసాయ రంగంలో సంక్షోభం వస్తే వ్యవసాయదారులు సరిగా పండించుకొని వాళ్ళ యొక్క ఆహారానికి, డే టు డే ఆహారానికి మన కావాల్సిన పదార్థాలను, ధాన్యాలను సమకూర్చుకోలేకపోతారు. అదేవిధంగా సామాన్యుడి కొనుగోలుదారులకు కూడా అసలు నీకు
ధాన్యం దొరకదు. సో ఇటువంటప్పుడు మన ఆర్థిక అత్యవసర పరిస్థితి అన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ మన ఎవరైనా సమాజానికి వ్యతిరేకంగా ఈ అత్యవసర పరిస్థితులకు కావాల్సిన అవసరాలకు వ్యతిరేకంగా ఇది మనం గోడంలో కానీ తర్వాత ఇంకా వేరే సీక్రెట్ ప్రాంతాల్లో సీక్రెట్ గోడౌన్లో ఈ వ్యాపారస్తులు కనుక ధాన్యాన్ని నిల్వ చేస్తే అది అటాక్ చేసి ఆ ధాన్యాన్ని మనం ప్రభుత్వము మన యాక్చువల్గా మొత్తం తీసుకోవచ్చు, ప్రభుత్వ ఆధీనంలో తీసుకోవచ్చు. అదేవిధంగా మనకు సామాన్యంగా ప్రభుత్వము ప్రతి నెల తమ ఉద్యోగులకి, ఆఫీసర్స్కి, అధికారులకి జీతభత్యాలు ఇవ్వాలి. జీతభత్యాలు ఇచ్చినప్పుడు అత్యవసర ఇచ్చినప్పుడు మాత్రమే సరి అయిన మన పాలన జరుగుతుంది. లేకపోతే అట్లా కానప్పుడు ఏం చేస్తాను, మన ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు నిరసన తెలపడం కానీ, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టడం కానీ, వాళ్ళు పని చేయకుండా స్ట్రైక్ చేయడం కానీ జరుగుతుంది. సో కానీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం అట్లా కాదు. అత్యవసర పరిస్థితుల్లో ఉద్యోగులు ఎటువంటి ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేపట్టకూడదు. తర్వాత అవసరమైతే కేంద్ర ప్రభుత్వము తమ ప్రభుత్వ ఉద్యోగులై, అది పోలీస్ శాఖ కానీ, న్యాయశాఖ కానీ, కార్యనిర్వాహక శాఖ కానీ, ఎవరి అయినా కూడా జీతభత్యాలు తగ్గింపు చేయొచ్చు, సగం వరకు కూడా కట్ చేయొచ్చు. తినాలా, పని చేయాలా, తినాలా, పడుకోవాలా, అంతే. ఏ ఏ ఏ ఖర్చులు కూడా ఎక్కువ పెట్టకపోకూడదు. సగం మన ప్రభుత్వం సగం వరకు జీతం కట్ చేసిస్తే ఆ సగం జీతంతోనే మన ఈ ప్రభుత్వ ఉద్యోగులు కానీ, ప్రభుత్వ ఆఫీసర్స్ కానీ వాళ్ళు బతకవలసి ఉంటుంది, రెడ్యూస్డ్ లైఫ్ బతకవలసి. ఈ విధంగా ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పాటైనప్పుడు మన ప్రకటించినప్పుడు మన జరిగే విధానం, మన ఏర్పడే పరిస్థితులు, ఉద్యోగస్తులు, సంబంధిత అధికారులు ప్రవర్తించిన విధానం. సో దే హ్యావ్ టు అడ్జస్ట్ టు ద గవర్నమెంట్, ఈవెన్ ఇఫ్ ద గవర్నమెంట్ రిడ్యూసెస్ ద సాలరీస్ ఆఫ్ ది ఆఫీసర్స్. తర్వాత అత్యవసర ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు ఇంకా మన రక్షణ శాఖలో కూడా, ఎందుకంటే ఆర్థిక పరిస్థితులు ఏర్పడినప్పుడు రక్షణ శాఖ ఎక్కువ పనిచేస్తుంది. అంటే మన రక్షణ శాఖ ఎప్పుడు కోసం చూస్తే దేశం దురాక్రమణకి గురైనప్పుడు, నార్మల్ పరిస్థితులు ఉన్నాయనుకోండి, నార్మల్ పరిస్థితులు ఉన్నప్పుడు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడితే, ఆర్థిక సంక్షోభానికి ఏర్పడితే మన దేశ రక్షణకు మన పోరాడే సైనికులు కూడా అది ఈ ఆర్థిక పరిస్థితికి మన అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక సైనిక దురాక్రమణ తప్ప వేరే సందర్భాల్లో, వేరే పరిస్థితులు. సో ఈ విధంగా 3 రకాల ఆర్థిక అత్యవసర పరిస్థితులు ప్రకటించవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఆధీనంలోకి వస్తాయి. అదేవిధంగా మన ఒక్కొక్క ఏ కేటగిరీకి సంబంధించిన పరిస్థితులు ఏర్పడితే ఆ పరిస్థితుల కారణంగా ఈ కేంద్ర ప్రభుత్వము తన యొక్క అధికారాలను చెల్లించవచ్చు. అయితే మరి రాజ్యాంగపరంగానేమో ఇదంతా కరెక్టా అంటే కరెక్టే అని రాజ్యాంగంలో రాసింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కాలంలో మన రాజ్యాంగానికి, మన దేశానికి, మన పౌరులకి, మన రాజ్యంలో ముఖ్యంగా కేంద్ర బిందువుగా పొందుపరచబడిన ప్రాథమిక హక్కులు పార్ట్ 3లోని హక్కులన్నీ నిజానికి హరించబడతాయి. ప్రజలు కోల్పోతారు. ఎందుకంటే నార్మల్ పరిపాలన జరగాలంటే కొందరు, మన ఉదాహరణకి అల్లర్లు అనుకోండి, దేశంలో కొన్ని రాష్ట్రాల్లో అల్లర్లు పెడితే అల్లర్లు అణచివేయడానికి
అల్లర్లు పలానా వ్యక్తుల సమూహం వల్ల ఏర్పడుతున్నాయి, ఏర్పడబోతున్నాయి కనుక అంటే ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము వాళ్ళ సంబంధిత మన అనుమానితులను మనం అరెస్ట్ చేయొచ్చు, జైల్లో పెట్టచ్చు. అది పెద్ద పెద్ద అధికారులు కానీ, ఉదాహరణకి ఇందిరాగాంధీ 1975లో జయప్రకాష్ నాయకత్వంలో కొనసాగింపబడుతున్న అల్లర్లు, ప్రభుత్వ వ్యతిరేక అల్లర్లు అణిచివేయడానికి ఇందిరాగాంధీ అత్యధిక పరిస్థితి ఏర్పాటు చేసింది, ప్రకటించి. అంటే అప్పటి రాష్ట్రపతి ఇది అత్యవసర పరిస్థితి అది చేశారు. అప్పుడు నిజానికి 1975 నుంచి 1977 వరకు, అంటే కొత్త ఎన్నికలు, జనరల్ ఎలక్షన్స్ మన జరిగే వరకు మన అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది. అప్పుడు ఇందిరాగాంధీ మన ప్రైమ్ మినిస్టర్గా ఉండే. ఇందిరాగాంధీ నిజానికి మన కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ అప్పుడున్న రాష్ట్రపతి చేత ఆర్థిక పరిస్థితి ప్రకటింపజేసి పరిపాలన, ఒక కేంద్రీకృత పరిపాలన కొనసాగించడం జరిగిందన్నాడు. సో అది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మీకు తెలిసింది, దానికి సంబంధించిన పుస్తకాలు కానీ, దానికి సంబంధించిన లైబ్రరీలో ఉండే మ్యాగజైన్స్ కానీ, న్యూస్ పేపర్స్ కానీ మీరు చూస్తే కనుక అప్పుడు ఆ అత్యవసర పరిస్థితులు ఏమైంది అనేది మీకు తెలుస్తుంది. అసలు ఏమవుతుంది అత్యవసర పరిస్థితి ప్రకటించితే అనేది పూర్తిగా స్పష్టంగా అర్థమవుతుంది. అప్పుడు నిజానికి చాలా మందిని ప్రతిపక్షంలో ఉన్న లీడర్స్, ప్రతిపక్షానికి సంబంధించిన లీడర్స్ని జైల్లో పెట్టడం జరిగింది. రాజకీయ కలాపాలను మొత్తం స్తంభింపజేసి జయప్రకాష్ నారాయణ, తర్వాత బీజేపీ నాయకులు, దాని తర్వాత కమ్యూనిస్ట్ నాయకులను అందరినీ జైల్లో పెట్టడం జరిగింది. అంతేకాకుండా మన ఒక కొత్త ప్రోగ్రామ్స్, ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్ ప్రోగ్రామ్స్ అని ఇందిరాగాంధీ ఒక కొత్త ప్రోగ్రామ్ తీసుకొచ్చి అది మొత్తం దేశంలో మన అమలు చేసిందట. అది ప్రత్యేకంగా కొత్తగా అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత ఆమె మంత్రిత్వ శాఖ భావించిన ప్రకారం, అనుకున్న ప్రకారము మన అప్పుడున్న దేశంలో ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఆ ఆర్థిక పరిస్థితి నుంచి, ఆర్థిక సంక్షోభం నుంచి ఎట్లా కట్టెక్కాలా అని ఆలోచించి అప్పుడు ఆమె మంత్రిత్వ శాఖలో చర్చించి ఆ కొత్త 20 పాయింట్ ప్రోగ్రాం అది ప్రవేశపెట్టి అమలు చేయడం జరిగింది. సో అత్యవసర కాలంలో ప్రాథమిక హక్కులు పోతాయి అందరికీ, చాలా ఉన్నాయి ప్రాథమిక హక్కులు. ఫర్ ఎగ్జాంపుల్ రైట్ టు ఈక్వాలిటీ ఉండదు. రైట్ టు ఫ్రీడమ్ రెండవ ముఖ్యమైన హక్కు. ఫ్రీడంలో ఈక్వాలిటీ, లిబర్టీ అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కోల్పోతాయి. అదేవిధంగా రైట్ అగైనెస్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ అంటే అది ఉదాహరణకి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఉత్పత్తి కేంద్రాలు కానీ, కంపెనీలు కానీ తక్కువ పేమెంట్తోని ఎక్కువ మన పని తీసుకుంటే అది ప్రభుత్వ శాఖల్లో కానీ, ప్రైవేట్ శాఖల్లో కానీ నిజానికి మన కేంద్ర ప్రభుత్వము మన తక్కువ దోపిడీకి చేసే పరిస్థితులు కరెక్టే, దోపిడీ చేసే విధానం కూడా కరెక్టే అని అనుకోవాల్సి వస్తుంది. అంటే ఆ పరిస్థితిని గడ్డెక్కడానికి పర్టికులర్గా ఆర్థిక అత్యవసర పరిస్థితి మన ప్రకటించారు. సో ఇవి మన భారత రాజ్యాంగంలో ఏర్పాటు మన పొందుపరచబడిన ఆర్థిక పరిస్థితులు. మనం బాగా గమనించవలసింది ఏంటంటే ఇందులో
1975లో 1977 వరకు మన దేశంలో మన అమలు చేయబడ్డ అత్యవసర పరిస్థితి మన దాని కనుక చూస్తే మనకి పూర్తిగా అర్థమవుతుంది. సో ఇవి ఆర్టికల్ 352 నుంచి ఆర్టికల్ 360 వరకు రాజ్యాంగంలో పొందుపరచబడ్డాయి. మనము ఇవి ఒకసారి కనుక సమీక్షించుకుంటే భారతదేశంలో పార్ట్ 18లో అత్యవసర పరిస్థితులు ప్రకటించవచ్చు అని రాజ్యాంగంలో పొందుపరచబడినది. నెంబర్ 1. ఆ అత్యవసర పరిస్థితి ఎవరు ప్రకటించవచ్చు, ఎవరు విధించవచ్చు అంటే రాజ్యాంగపరంగా చట్టబద్ధంగా మన కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ అది మన ఇది రాష్ట్రపతికి సూచించి సలహా ఇచ్చి అది మన అత్యవసర పరిస్థితి నెలకొల్పవచ్చు. ఆ కాలంలో ఈ అత్యవసర పరిస్థితి 2 నెలల వరకు కనుక 2 నెలల వరకు ఉండి 6 నెలల కాలంలో ఈ మన విత్డ్రా కాకపోతే ఆ అత్యవసర పరిస్థితి 6 నెలల వరకు కొనసాగుతుంది. మళ్ళా 6 నెలల వరకు నుంచి పొడిగించాలంటే పార్లమెంట్ యొక్క ఆమోదం పొంది అది మన పొడిగింపబడాలా. అది తర్వాత ఇంకొకటి మనము రివ్యూ చేసుకుంటే అత్యవసర పరిస్థితులు ముఖ్యంగా 3 రకాలు. ఏంటివి? ఒకటి మన విదేశ దురాక్రమణ జరిగినప్పుడు ఏ దేశాల సమూహమైనా మన దేశంపై దండెత్తినప్పుడు అత్యవసర పరిస్థితి నెలకొల్పి విధించి మన కేంద్ర ప్రభుత్వము దానికి తగిన చర్యలు తీసుకోవచ్చు. ఆ టైంలో మన ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము ఇష్టం వచ్చిన పనులు చేయవచ్చు, ఇష్టం వచ్చిన కార్యనిర్వాహక విధులు మన అమలు చేయవచ్చు. రాష్ట్ర ప్రభుత్వాల నుంచి కార్యనిర్వాహక అధికారులు మన ఏమంటుందండి గుంజుకోవచ్చు, తమ చేతి కిందికి తమ ఆధీనంలోకి తీసుకోవచ్చు, పరిపాలన అంతా తన ఆధీనంలోకి తీసుకోవచ్చు. తర్వాత ఆ కాలంలో రాష్ట్ర శాసనసభ చట్టాలు చేసే అధికారులు కోరుకుంటారు. అదేవిధంగా మన కేంద్ర ప్రభుత్వంలోనూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయశాఖ తమ యొక్క న్యాయ సమీక్ష చేసే అధికారాలు ఎవరన్నా కార్యనిర్వాహక శాఖలో ఏ శాఖకు వ్యతిరేకంగా కానీ ఏ అధికారి వ్యతిరేకంగా కానీ అదేవిధంగా ఈ శాసనసభలో చేయబడ్డ ఏ చట్టానికి వ్యతిరేకంగా కానీ ఎవరైనా కేసు పెట్టినప్పుడు పిటిషన్ ఇచ్చినప్పుడు మన ఇమీడియట్గా న్యాయశాఖ మన ఈ కేంద్ర ప్రభుత్వం యొక్క చర్యలకి అత్యవసర పరిస్థితి డిక్లరేషన్ వ్యతిరేకంగా పోకూడదు. అంటే ఈ అత్యవసర పరిస్థితి కాలంలో నిజానికి ఫండమెంటల్ రైట్స్ పూర్తిగా పౌరులు కోల్పోతారు, అధికారులు కూడా కోల్పోతారు, మన రాజకీయాల్లో ఉన్న రాజకీయ పార్టీ నాయకులు కోల్పోతారు. అది పరిస్థితి. సో అది మన రాష్ట్ర శాసనసభలపై పడే ప్రభావం. అదేవిధంగా పౌరులు వ్యక్తి యొక్క మన స్వాతంత్రాన్ని హక్కులను పూర్తిగా కోల్పోతారు. అంటే దాని అర్థం ఏంటంటే భావ ప్రకటన ఉండకూడదు. తర్వాత మన ఇది ఏమంటారు పత్రికా ఎడిటర్స్ తమ ఇష్టం వచ్చినట్టు ఎడిటోరియల్స్
ప్రచురించడానికి హక్కు లేదు. ఫర్ ఎగ్జాంపుల్ మన మన కేంద్ర ప్రభుత్వం అత్యవసర పరిస్థితి విధించి చేసే చర్యలు సరి అయిన వాళ్ళు ఎన్ని పేపర్లో రాసి నార్మల్గా ప్రభుత్వానికి క్రిటిసైజ్ చేస్తూ రాస్తాం కదా. కానీ అత్యవసర పరిస్థితి కాలంలో ఆ విధంగా చేయకూడదు. సో మ్యాక్సిమం కంట్రోల్ అవుతాయి, న్యూస్ పేపర్ కంట్రోల్ అవుతాయి. తర్వాత ఈ మన ఇతర రాష్ట్ర రేడియో అండ్ టెలివిజన్ ఇటువంటి యొక్క మన వాటన్నిటి యొక్క కార్యఫలాలు కూడా అవి మన ప్రభావితంకు లోనైతాయి. అసలు మొత్తం క్లోజ్ చేయబడవచ్చు, లేకపోతే క్లోజ్ చేయబడడం కాకుండా కూడా ప్రభుత్వం ఏది చెప్తే అది చేయాలా. ఫర్ ఎగ్జాంపుల్ 25 ప్రోగ్రామ్ మన 75లో ప్రకటించిన అమలు చేసిన అత్యవసర పరిస్థితి ఉందంట. ఆ అత్యవసర పరిస్థితి గురించి అన్ని ప్రచారం చేయాలి. న్యూస్ పేపర్స్ కానీ, మన మ్యాగజైన్స్ కానీ, టీవీలు కానీ, మన రేడియో కానీ. సో అవి ప్రచారం చేయాలి, వాటికి ప్రభుత్వం చేయాలి, గవర్నమెంట్ డైరెక్షన్ ఇస్తారు. సో మీడియా మిత్రులు కూడా అది మన ప్రభుత్వానికి శత్రువులు అవుతారని, లేకపోతే మీడియా మిత్రులు గవర్నమెంట్కి ఫ్రెండ్స్ కావాలి. అది గవర్నమెంట్కి ఏం చెప్తే అది చేయాల్సి ఉంటుంది. అయితే ఈ అత్యవసర పరిస్థితి కాలంలో మన విదేశంగా పర్టికులర్గా మన ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో ఆర్థిక అత్యవసర పరిస్థితి నెలకొల్పి ప్రకటించి అమలు చేసే కార్యక్రమంలో చర్యలలో ముఖ్యంగా మరి ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు తమ యొక్క మన జీతభత్యాలను నార్మల్గా పొందుతారా అంటే పొందరు. పర్టికులర్గా ఆర్థిక అత్యవసర పరిస్థితి కాలంలో వాళ్ళు జీతభత్యాల్లో ప్రభుత్వం కోత విధించవచ్చు. సో మన ఇటు స్వాతంత్రం పోతుంది, అటు మన ఆర్థిక పరిస్థితి కూడా పూర్తిగా మారిపోతుంది. సామాన్యంగా వచ్చే జీతం రాకుండా. సో ఈ విధంగా మన దేశంలో 3 సందర్భాల్లో ఆర్థిక పరిస్థితిని ప్రకటించి దానికి కావలసిన పరిస్థితులు నెలకొల్పి కావలసిన విధానాలు రూపొందించి అప్పుడు అత్యవసర పరిస్థితులు ఏర్పడడం వల్ల వచ్చిన సమస్యల్ని పరిష్కారం చెప్పవచ్చు. అయితే ఈ సామాన్యంగా ఈ కాలంలో మన 1975లో అత్యవసర పరిస్థితి డిక్లేర్ చేయబడి తర్వాత ఇందిరాగాంధీ నాయకత్వంలో అది అమలు చేయబడిన విధానాన్ని చూస్తే దానికి చాలామందిని జైల్లో పెట్టడం జరిగింది. అట్లా జరగడం వల్ల 1977లో అందరూ మన ఇందిరాగాంధీ ఫస్ట్ అత్యవసర పరిస్థితి నిర్దేశిస్తున్నట్టు పొడిగించింది, చాలా కాలం పొడిగించింది, అత్యవసర పరిస్థితిని అమలు చేసింది, అనేక చర్యలు చేపట్టింది, 25 ప్రకారం చేపట్టింది. చేసిన తర్వాత చాలామంది చేసిన తర్వాత ఈ అణిచివేతకి గురైన వాళ్ళు అత్యవసర పరిస్థితి లిఫ్ట్ చేసింది, విత్డ్రా చేసుకున్నప్పుడు అందరూ ప్రతిపక్ష నాయకులు అందరూ సిద్ధాంతపరంగా వ్యతిరేకంగా మన వైరుధ్యాలు ఉన్నా కూడా వ్యతిరేకంగా ఒకరికొకరు వ్యతిరేకంగా ఉన్నా కూడా ఈ అత్యవసర పరిస్థితి ఏర్పడిన తర్వాత జైలు నుంచి బయటికి మళ్ళా రిలీజ్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మాత్రం ఈ కొత్తగా జనరల్ ఎలక్షన్స్ ప్రకటిస్తే ఆ ఎన్నికల్లో పాల్గొనడానికి మాత్రం మన ఏంటిది అందరు ప్రతిపక్షాలు అందరూ పర్టికులర్గా ఈ మన జనతా పార్టీ ఆధ్వర్యంలో అందరూ ఒకటి కావడం జరిగింది. అదే దానివల్ల ఏమైంది అంటే ఇది జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ మన నాయకత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ
ఈ ఏదైతే మన అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేస్తుందో ఆ ఇందిరాగాంధీ అధికారం కోల్పోవడం జరిగింది. అప్పుడు జనతా పార్టీ ఏర్పడింది. జనతా పార్టీ అధికారంలోకి వచ్చింది. నిజానికి ఆ కాలంలో నాకు జ్ఞాపకం ఉంది, కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఈ అణచివేత గురైన అణచివేత చేత నెగటివ్గా ప్రభావితమైన ప్రజలందరూ ఈ ఇందిరాగాంధీకి వ్యతిరేకమయ్యారు. ఇందిరాగాంధీ విమర్శించారు. తర్వాత ఈ జనతా పార్టీలో ఉన్న సమూహం అంతా, ఫ్రంట్ అంతా, వాళ్ళందరికీ వాళ్ళు ఇష్టం వచ్చిన పార్టీకి, వాళ్ళు ఇష్టం వచ్చిన గ్రూప్కి ఇది మన ఓటేజ్ ఉంటుంది. దానివల్ల నిజానికి చాలామంది చాలా రాష్ట్రాల్లో ఇది అపోజిషన్ పార్టీస్ అధికారంలో వచ్చినాయి. ముఖ్యంగా చూస్తే 1971లో 77లో తెలంగాణ కమ్యూనిస్ట్ పార్టీ లెఫ్ట్ ఫ్రంట్ అంటారు. అంటే కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఆధ్వర్యంలో ఉండే కమ్యూనిస్ట్ పార్టీ త్రిపురలో, కేరళలో, వెస్ట్ బెంగాల్లో అధికారంలోకి రావడం జరిగింది. అంటే ఎన్నికలను గెలిచి మన తమ యొక్క కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాల్లో ఇతర ప్రతిపక్ష పార్టీలు అధికారంలోకి చేయడం జరిగింది. సో అది కొనసాగింది. దాని తర్వాత ఒక 2 years తర్వాత నిజానికి జనతా పార్టీలో కూడా చీలికలు రావడం జరిగింది. చీలికలు రావడం వల్ల మళ్ళీ అసలు మళ్ళా ఈ ఏకఛత్ర జనతా పార్టీ లేకపోవడం వల్ల నిజానికి కొన్ని రోజుల తర్వాత మళ్ళా కాంగ్రెస్ పార్టీ కూడా ఇదివరకు తనకున్న ప్రతిష్ట, ఇదివరకు తనకున్న ఇమేజ్, గౌరవం మళ్ళీ రీగైన్ చేసిన తర్వాత మళ్ళీ పని చేయడం మొదలుపెట్టింది. సో నిజానికి అత్యవసర పరిస్థితి నెలకొల్పితే ఇంకా మన వ్యతిరేక పరిస్థితులే వస్తే, ఎవరైతే ఆర్థిక పరిస్థితి ప్రకటిస్తారో, ఎవరైతే ఆర్థిక పరిస్థితులు నెలకొల్పి కొత్త విధానాలు అమలు చేస్తారో నిజానికి ఆ పరిస్థితి రాగుండది అని భావించి చాలామంది 1977 తర్వాత నిజానికి అంతరంగిక అత్యవసర పరిస్థితి ప్రకటించలేదు, తీసుకురాలేదు. అఫ్కోర్స్ కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించారు, అదొక రకమైన అత్యవసరం. కానీ మన ఇది మొత్తం దేశం మొత్తం మీద ఇందిరాగాంధీ చేపట్టిన అత్యవసర పరిస్థితి మాత్రము రాలేదు. ఎందుకంటే ఇందిరాగాంధీ అందరిని అణిచివేసి, రాజ్యాంగ ప్రత్యర్థులని అణిచివేసి తమ యొక్క పాలసీని, తన యొక్క విధానాన్ని మన ఏమంటుందని బలవంతంగా అమలు చేయడం వల్ల అసలు మన ప్రభుత్వం, అంటే అధికారంలో ఉన్న ప్రభుత్వం వాళ్ళ ప్రతిష్ట పోతుంది, మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ రాదు. అంటే మన ప్రజలకి వేరే లోట్లున్న పర్వాలేదు, కానీ ఫ్రీడమ్, సమానత్వం, తర్వాత మన స్వేచ్ఛగా పనిచేసే పరిస్థితి కనుక లేకుంటే అసలు నిజానికి మన ప్రభుత్వం ఇవ్వకున్నా పర్వాలేదు, కానీ తాము చేసే పనులలో స్వాతంత్రం ఉండాలా, ఫ్రీడమ్ ఉండాలా, దాని తర్వాత సరైన పరిస్థితి ఉండాలి. లేకపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఆఫీసులకు పోతే నీకు వాళ్ళ ఆఫీసులన్నీ మన కేంద్ర ప్రభుత్వం యొక్క కన్సర్న్లు మెదులుతూ, కేంద్ర ప్రభుత్వం అనుకూలంగా అవి మెదులుతున్నప్పుడు తప్పకుండా సామాన్య మానవులు, ఇతరులు ఈ గడ్డు పరిస్థితికి అనుకూలంగా బాధపడడం జరుగుతుంది. సో మన 1977 తర్వాత ఎప్పుడు అత్యవసర పరిస్థితి ఏర్పాటు కాలేదు. అయితే ఇది మన భారతదేశంలో అన్ని పార్టీలు నేర్చుకున్న పాఠం అని చెప్పవచ్చు. అందువల్లనే తర్వాత ఇప్పుడు అత్యవసర పరిస్థితి. సో ఈ విధంగా అత్యవసర పరిస్థితి మనకి ఏమి సూచిస్తుంది అంటే, మన దేశంలో ఉన్న మన రాజ్యాంగంలో ఉన్న మన అత్యవసర పరిస్థితి ప్రొవిజన్స్ మనకి ఏం సూచిస్తున్నాయంటే, ఒక కాలం వస్తే, ఒక టైం వస్తే
మన భారతదేశము ఏకకేంద్ర మా ప్రభుత్వం కలిగి ఉన్నదిగా మారచ్చు. మన సామాన్యంగా మన భారతదేశం సామాన్య పరిస్థితుల్లో రాజ్యాంగ పరంగా మొత్తము మన సెంట్రల్ లిస్ట్ వేరు, స్టేట్ లిస్ట్ వేరు, తర్వాత లోక స్థానిక ప్రభుత్వాల అధికారంతో నడిచే ఆ పరిస్థితి వేరు. అయితే ఈ అత్యవసర పరిస్థితి కాలంలో మాత్రం మన రాజ్యాంగము, మన దేశము ఏకకేంద్ర విధానం కలదిగా మారడానికి అవకాశం. ఇది నిజానికి మన రాజ్యాంగ స్వభావాల్లో రాజ్యాంగ లక్షణాల్లో ఫస్ట్ ఏం చదువుకుంటాం, రాజ్యాంగ లక్షణాలు ఏంటి అని చదువుకుంటాం కదా. ఈ రాజ్యాంగ లక్షణం అయితే ఉన్నది. ఏ కారణం వల్ల మన భారతదేశం ఏకకేంద్ర ప్రభుత్వంగా మారుతుందో మనం చదువుకున్నాం కదా. ఈ అత్యవసర పరిస్థితి ఏర్పాటు చేయబడినప్పుడు నిజానికి మొత్తం ఏకకేంద్ర ప్రభుత్వంగా మారిపోతుంది. సమైక్య పరిస్థితుల్లో ఉన్న స్వాతంత్రాలు, తర్వాత మన ఇండిపెండెన్స్ అన్ని పోతాయి. అది మన భారత రాజ్యాంగం యొక్క లక్ష్యం. కానీ ఎవరైనా కూడా కొంత టైంని మించి చేసుకోకూడదు. ఒక టైంని మించి చేసుకుంటే నిజానికి అల్లర్లు రావచ్చు, తర్వాత ప్రజలు విధ్వంసానికి గురి కావచ్చు. నిజానికి మన 1975లో విధించబడిన అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిరాగాంధీ కొడుకైన సంజయ్ గాంధీ యూత్ వింగ్ లీడర్ ఉంటారు. సంజయ్ గాంధీ తన ఇష్టం తల్లితో పూర్తిగా స్వేచ్ఛ తీసుకొని తన పద్ధతులను, విధానాలను బాగా బలవంతంగా రుద్దాడు. ఉదాహరణకి అతడు ఏం చేశారంటే మన ఫ్యామిలీ ప్లానింగ్, పాపులేషన్ కంట్రోల్ కావడానికి మన ప్రతి అధికారి, ప్రతి జిల్లా, ప్రతి హాస్పిటల్లో కొన్ని టార్గెట్స్ పెట్టించేసి ఆపరేషన్స్, ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ పూర్తిగా చేశారు. టార్గెట్ పెట్టడానికి ఏం చేశారు కొందరు ఏంటంటే టార్గెట్స్ చేరినాము, కావాల్సిన మన టార్గెట్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల అనుసరంగా లెక్క చెప్పడానికి, ఇన్ని ఆపరేషన్ జరిగిన లెక్క చెప్పడానికి నిజానికి వాళ్ళు కొన్ని ప్రాంతాల్లో ఆపరేషన్ జరగకుండానే జరిపినమని రిపోర్ట్స్ ఇవ్వడం జరిగింది. సో అట్లా ఉంటుంది అత్యవసర పరిస్థితి ప్రకటించి అమలు చేస్తే. సో ఈ విధంగా మనము ఈరోజు భారతదేశంలో ఉన్న ఒక ముఖ్యమైన అంశాన్ని చర్చించుకున్నాము. దానికి మనం ఉదాహరణగా 1975 ఇందిరాగాంధీ ఆధ్వర్యంలో ప్రకటించబడ్డ, అమలు చేయబడ్డ అత్యవసర పరిస్థితిని గురించి కూడా పూర్తిగా భిన్నంగా తెలుసుకున్నాం. థ్యాంక్ యూ.